నేను వజ్రాలు కాజేసేనని నా అసిస్టెంట్కి మహా చెడ్డ అనుమానంగా ఉందయ్యా జేమ్స్. అదన్నమాట. లేనిపోనిది చెయ్యక ఏదో ఒక మర్డర్ చేస్తే ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా. ఏదో మావాడు ఆఫ్రికా నుంచి డైమండ్స్ తెచ్చానని నాతో చెప్పుకున్నాడు. ఎలాగైనా అవి కాజేసి అమ్మేసుకుని ఏ అమెరికానో పారిపోదామని ప్లాన్ వేశాను. మర్యాదగా అడిగితే ఇవ్వలేదని ఓసారి కాల్చాను. అంతే, అర్ధాయుష్య వెధవ హరీమన్నాడు. అదనమాట. ఇన్ని గొడవలు వస్తాయనుకోలేదయ్యా అసలు. మూర్తి గారు, మీరు ఊరికే కంగారు పడకండి. కంగారు పడకని ఇంకేం చేయమన్నావయ్యా? టెన్షన్ పెరిగి జ్వరం వచ్చేసింది. నా నుదురు చూడు ఎంత వేడిగా కాలిపోతుందో. ఇదిగో దీని మీద నేతికిని కరగబెట్టుకోవచ్చు. అదనమాట. అవతల మా పాండు అసాధ్యుడయ్యా. అరచేతికి కూడా తెలియకుండా 5 వేళ్ళు కోసేయగలడు. ఏమైనా ఇవిగో వజ్రాలు. వీటిని ఎవరికైనా ఏ ధరకైనా అమ్మేసి నాకు డబ్బిప్పించే ఏర్పాటు చేయి. నీ ఇష్టం వచ్చినంత కమిషన్ తీసుకో. అదన్నమాట. పాండు ఏమోనయ్యా? వాళ్ళకి మైలిలా తెలుస్తుందండి. ఇంపాసిబుల్. ఏమోనాయనా? మీరేం మాట్లాడకండి. ఎవరు? పోస్ట్. సౌమిత్రే, అవిగో డైమండ్స్, అడుగో దొంగ. అరెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ గురూజీ. కంగ్రాచులేషన్స్. బాస్ అరెస్ట్ అయ్యి మీరు ఆయన స్థానంలో ఎండి అయిన శుభ సందర్భంగా అందుకోండి మా శుభాకాంక్షలు. 1 minute. కే పాండురంగారావు, మేనేజింగ్ డైరెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నో 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 నో. మనం ఒకవేళ కింద పడిపోయినా మన జాగ్రత్తలో మనం ఎలా ఉండాలో మీకు చేసి చూపిద్దామని కావాలనే పడిపోయాను. ఇదేమిటండి అపశకునం? నో 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 నో. ఇలా అపశకునాలని అశుభాలని అమ్మమ్మ కవులు చెప్పడం నాకు నచ్చవు. పనే దైవంగా భావించే మనిషిని నేను. మీరు అందరూ వెళ్ళి మీ పనులు జాగ్రత్తగా చూసుకోండి. గణపతి గురూజీ, ఈ కుర్చీ వెంటనే రిపేర్ చేయించు. ఇప్పుడు కాదు, క్యాలెండర్ చూసి వర్జ్యం అది లేకుండా పని మొదలు పెట్టించు. అలాగే గురూజీ. ప్రస్తుతానికి స్టూల్ తీసుకురానా? అక్కర్లేదు, ఈ టేబుల్ వాడుకుంటాను. వెళ్ళు. అమ్మా, అమ్మో. అయ్యగారు, అమ్మాయి గారు వచ్చారు. కూర్చోమ్మా. నేను మళ్ళీ మామూలు మనిషిని అవుతానన్న నమ్మకం రాను రాను సన్నగిలిపోతుందమ్మా. ఊరుకోండి నాన్న. 4 రోజుల్లో మళ్ళీ మీ నవ్వుతూ తిరగలరని డాక్టర్ గారు చెప్పారు కదా. మీ డాక్టర్లు అలాగే చెప్తారమ్మా. నా పరిస్థితి నాకు తెలుస్తుంది కదా. ఇంత బతికి చివరికి తలకొరివి పెట్టే దిక్కు లేకుండా వెళ్ళిపోతానేమోనని భయంగా ఉంది. నీ పెళ్ళన్నా అయి ఉంటే అల్లుడే కొడుకై ఉండేవాడు. దయచేసి ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించకండి నాన్న. లేదమ్మా, ఆలోచించటం లేదు. ఇప్పుడు నా ఆలోచన అంతా ఆ చంటబ్బాయిని గురించి. చంటబ్బాయా? అతనెవరు? మీ అన్నయ్య. అతను ఎక్కడున్నా ఇక్కడికి రప్పించాలని, అతనే నా చితికి నిప్పంటించాలని నాకు అనిపిస్తోందమ్మా. అన్నయ్య అంటున్నానా? ఏమిటి మీరు మాట్లాడేది? ఆ ఫోటో చూడమ్మా. ఎవరిది? మీ అన్నయ్య తల్లిది. ఏమిటో వివరంగా చెప్పండి నాన్న. చెప్తానమ్మా. మీ అమ్మకి భయపడే కొన్నాళ్ళు ఈ రహస్యం దాచిపెట్టాను. ఆమె వెళ్ళిపోయిన తరువాత ఎదిగిన కూతురివి నీకు చెప్పుకోవడానికి సిగ్గుపడి మరికొంతకాలం దాచిపెట్టాను. ఇప్పుడు తొందరపడి నీకు చెప్పక తప్పదమ్మా. అది శర్మిష్ట ఫోటో. నేను విజయనగరంలో పెదనాన్నగారింట్లో ఉంటూ బిఏ చదువుతున్న రోజుల్లో తనతో నాకు పరిచయం అయింది. శర్మిష్ట తండ్రి తాలూకా ఆఫీసులో చిన్న ఉద్యోగి. ఆ పరిచయం పెద్దదయింది. ప్రేమగా మొగ్గ తొడిగింది. పెళ్లి చేసుకుంటామన్న నమ్మకంతో ఇద్దరం శారీరకంగా కూడా దగ్గరయ్యాం. మా పెదనాన్నగారికి ఆ విషయం తెలిసి నన్ను విజయనగరం నుంచి మా ఊరు పంపించేశారు. మా అమ్మ ఉరిపోచూ చస్తానని బెదిరించి నన్ను అశక్తుని చేసి నా చేత మీ అమ్మ మెడలో శాస్త్రోక్తంగా 3 ముళ్ళు వేయించింది. పెళ్లిగాకనే నేను వెనక్కి వెళ్ళి శర్మిష్ఠకి ఆ వార్త చెప్పాను. శర్మిష్ఠ బాధపడి కుమిలి ఏడ్చింది.
శర్మిష్ట ఆ ఊళ్ళోనే ఉండే రామకోటి అనే నా చిన్ననాటి స్నేహితునికి అప్పగించి వాడికి కొంత డబ్బిచ్చి తిరిగి వచ్చాను. కొంతకాలానికి శర్మిష్ట మగబిడ్డని ప్రసవించిందన్న ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చదివిన మీ అమ్మ మండిపడింది. ఇక శర్మిష్టతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపితే తను ఆత్మహత్య చేసుకుంటానంది. శర్మిష్ట, రామకోటి ఆ తరువాత రాసిన ఉత్తరాల్లో చాలా వరకు తను నాకు చేరనివ్వలేదు. 5-6 ఏళ్ల తర్వాత నేను వ్యాపారం పని మీద మెడ్రాసు వెడుతున్నానని చెప్పి విజయనగరం వెళ్ళాను. రామకోటి గాని శర్మిష్ట గాని ఎవ్వరూ నాకు కనిపించలేదు. ఎప్పుడూ ఆ ఊరుదులు వెళ్ళిపోయారని తెలిసి వెనక్కి తిరిగి వచ్చేశాను. ఆ తరువాత చేతిలో డబ్బు లేని హీన స్థితిలో బిడ్డని ఒంటరిగా వదిలిపెట్టి శర్మిష్ట చచ్చిపోయిందని ఎవరో చెప్పగా విన్నాను. నా బిడ్డని శర్మిష్ట చంటబ్బాయిని ముద్దుగా పిలుచుకునేదని మాత్రమే నాకు తెలుసు. ఇంతవరకు నేను వాణ్ణి చూడనే లేదు. ఇప్పుడు ఈ అవసాన దశలో వాణ్ణి ఒక్కసారి చూడాలనిపిస్తోందమ్మా. నిశ్చలా ఊరుకో. పేషెంట్ల బాధలు తెచ్చాలి గాని డాక్టర్లే ఇలా బాధపడకూడదు. ప్లీజ్ ఊరుకోవు. చూడు, పొద్దున ఒక చిన్న తమాషా జరిగింది. టెలిఫోన్ క్లీన్ చేయడానికి ఓ ఇంటికి వెళ్ళానా, అక్కడ ఒక ఆయన ఇలా ఉన్నాడు. నాకు భయం వేసిపోయింది అనుకో. ఏమిటమ్మా ఏం కావాలి అన్నాడు. నేను ఒక్కటే పరుగు. నాన్నగారు బాధ చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఇప్పుడు ఆ జంట పైన ఎలా వెతికి పట్టుకోవడం? ఇంత ప్రపంచంలో ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అసలున్నాడో లేడో. డోంట్ బి సిల్లీ. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏమిటి? ఆ చంటబ్బాయిని వెతికి తేవాలి, అంతేనా? ఇటువంటి కేసుల్ని మా జేమ్స్ బాండ్ గారు ఇట్టే తెచ్చేస్తారు తెలుసా? ఎవరు? జేమ్స్ బాండ్. జేమ్స్ బాండ్ ఆ కేసు నుంచి నన్ను బయటపడలేదు. ఆయన గొప్ప తెలివితేటలున్న మనుషులే. బీచ్ లో గుండు సూది పారేసి వెతికితామన్నా అరగంటలో తెచ్చేస్తారు. ఓసారి ఆయన దగ్గరికి వెళ్దామా? అసలు ఆయన ఇలాంటి కేసులు ఒప్పుకుంటారో లేదో. తప్పకుండా ఒప్పుకుంటాను. కాకపోతే యాజ్ యు నో మేము ఎక్కువ కష్టపడతాం, ఎక్కువ ఫీజు తీసుకుంటాం. మీరెంత ఫీజు అడిగినా ఇస్తామండి. కానీ మా అన్నయ్య చంటబ్బాయి దొరుకుతాడు, ఆ గ్యారంటీ నాది. ఇలాగే తప్పిపోయిన కుర్రోడు కేసు ఒకటి 1984లో అనుకుంటాను మేము డీల్ చేసాం. ఆ కుర్రాడు ఇంతవరకు దొరకలేదు కదా గురూజీ. దొరికాడు రా, దొరికాడు. ఇప్పుడు అతను ఇంట్లో హాయిగా ఉంటున్నాడు. ఇలా నీకు తెలియని విషయాల్లో మాత్రం వేలు పెట్టకు. వెళ్ళు, వెళ్ళి ఆ గదిలో ఫోన్ తీసుకో. వెళ్ళు. అలాగే. చంటబ్బాయి పిన్ని గారు ఒక ఆవిడ దుబాయ్లో ఉన్నారట. ఆవిడ అడ్రస్ కూడా వీళ్ళ దగ్గర సరైంది లేదు. ఆవిడ పేరేమన్నారు? బాల. 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 ఆ ఒక్క ఆధారం రామ్కోటి గారి పాత అడ్రస్ తప్ప చంటబ్బాయి గురించిన వివరాలు ఏం తెలియవు. అవి మేం పట్టుకుంటాం. అటువంటివి మాకు కొట్టిన పిండి. ఆ రామ్కోటి గారి అడ్రస్ మీ దగ్గర ఉందా? ఆయన విజయనగరంలో ఉన్నప్పటి అడ్రస్ ఇది. ఇప్పుడు ఇంకా ఆయన అక్కడ ఉంటున్నారో లేదో తెలియదు. డోంట్ వరీ, రేపే విజయనగరం బయలుదేరతాం, వివరాలు సేకరిస్తాం. గురూజీ, మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ పనివాడు చేశాడు. మీ ఇంట్లో దొంగలు పడి స్టీల్ గిన్నెలు ఎత్తుపోయారట. ఇస్ ఇట్? అవును, విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుతుంది. గురూజీ, వెంటనే విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేయండి గురూజీ. వాళ్ళది మనకంటే మంచి కంపెనీ కదా, దొంగలు ఇట్టే పట్టేస్తారు గురూజీ. నా మాట విని త్వరగా ఫోన్ చేయండి గురూజీ. పిచ్చివాడ, వాడు దొంగ కాదురా. ఆఫీస్ లో పాయసం కాసుకుందామని గిన్నె కోసం నేనే వాడిని ఇంటికి పంపించాను. ఈలోగా నీకు కంగారు. ఇప్పుడు నా దగ్గర ట్రైనింగ్ అవుతున్నాడండి. బెల్. ఓకే, విషయానికి వస్తే 15 రోజుల లోపల నేను చంటాబాయిని పట్టుకుని మీకు అప్ చెప్తాను. ఓకే, యూ ప్లీజ్ క్యారీ ఆన్. వస్తానండి. అలాగే. నాన్నగారు ఆరోగ్యం దృష్ట్యా వీలైనంత త్వరగా ఈ పని పూర్తేలా చూడండి. షూర్ షూర్. మీరు బయలుదేరండి. నువ్వు కొట్టమ్మా. కమాకణం కమాకళ్ళి కయే కక్క కడ కరే కప్పు. జోలా బాబాయ్. ఏం గురూజీ, విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేసి మీకేమన్నా?
వినిపించలేదా? నా తండ్రి, ఆ మాట ముందే చెప్పొచ్చుగా. నేను వైజాగ్ విశాఖపట్నం నుంచి వస్తున్నాను. గంగాధరం గారు నన్ను పంపించారు. రామ్ కోటి గారంటే మీరే కదా? అంత గట్టిగా అరుస్తారు ఎందుకు? నాకేం చెవుడనా?